హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడుకుందామండి. చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, పెద్ద వయసు వచ్చాక ఏముంటుందిలే మనకి సంతోషం, ఏముంటాంలే, కానీ పిల్లల దగ్గర ఎలాగోలా గడిపేస్తే సరిపోతుంది, మనం ఏ బట్టలు కట్టుకుంటే ఏముంది, మనం ఏం తింటే ఏముంది, అలా కొంతమంది అంటూ ఉంటారండి. కానీ అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మనకంటూ మనకి జీవితం లేదా? మనకి 50 వచ్చినా 60 వచ్చినా మన లైఫ్ మనకు ఉండాలండి, ఆడవాళ్ళు ముఖ్యంగా. నేను అదే విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ విధంగానే ఆలోచిస్తారు. నా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళతో పని చేసుకుంటూ సరిపోతుంది. ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేశారండి. తను మాట్లాడుతుంటే అంటుందనమాట, "అసలు ఖాళీ లేదే బాబు! పిల్లలతోనే సరిపోతుంది నాకు. కొడుకు పిల్లలు, అది ఆళ్ళు కూతురు పిల్లలు" అలా అని చెప్పని. ఎందుకంటే ఆయన రిటైర్ అయిపోయారండి. రిటైర్ అయిన తర్వాత పిల్లల దగ్గరలో ఉంటున్నారనమాట. ఎవరికి అవసరమైనా ఈవిడెళ్తున్నారు. అట్లా. ఆహ్, చూస్తూ ఉంటే నాకనిపిచ్చిందండి, మనకంటూ ఒక జీవితం ఉండాలి కదా! వెళ్ళాలండి, పిల్లలకి సాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొడుకు, కోడలైనా ఉద్యోగం చేసుకుంటున్నారు. కూతురు, అల్లుడైనా ఇద్దరు ఉద్యోగాలు చేయందే గడవని పరిస్థితి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ కోసమే మన జీవితం అంతా తప్పించాలి. వాళ్ళ పిల్లల్ని పెంచాలి. వా వా వీళ్ళని పెంచడమే కాదు, వాళ్ళ పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి. జాబులకెళ్తున్నారు కదా అని ఆలోచిస్తున్నాం. అది కరెక్టేనండి. కానీ మనం ఎంత చేసినా కొద్ది రోజులు మనకి రిలాక్సేషన్ ఉండాలండి. 10 రోజులు వాళ్ళతో గడిపామనుకోండి, 1, 2 రోజులైనా మనకి మనం జీవించాలండి. మన కోసం మనం జీవించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇలా పిల్లలకి చేసి పెడుతూ ఉండడం వల్ల మనకి హెల్త్ బావుంటుంది. నేను కాదనను. నేను చెప్పాను కదండీ! మొన్న వీడియోలో చెప్పాను కదా! నేను బ్రతికున్నంత కాలం చేసుకుంటూ ఉండాలి అని చెప్పాను. అలా అనమాట. అందుకని మనం పననేది మాత్రం చేస్తూనే ఉండాలి. ఎవరో ఒక మహానుభావురాలో చెప్పారండి. ఏమనంటే ఆహ్, మనం శరీరాన్ని ఎంతైనా కష్టపెట్టొచ్చు, కానీ మనసుని కష్టపెట్టుకోకూడదు అని. దానివల్ల ఆరోగ్యం పాడైపోతుందని. అదైతే 100% కరెక్ట్ అండి. ఇప్పుడు మనం పిల్లలకి చేసి పెడుతున్నాం, వాళ్ళ పిల్లలకి చేసి పెడుతున్నాం. కానీ మన కోసం ఒక రోజో, 2 రోజులో మనకంటూ మనం బ్రతకాలి అనేది నా ఆలోచనండి. కాదంటారా? ఇప్పుడు మేము కూడా అండి, మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అంటే సేవ బ్యాచ్ అనమాట మేము. తిరుపతి సేవకి అవి వెళ్తూ ఉంటాం. మా బ్యాచ్ ఒక 6 నెలలకోసారి ఒక ట్రిప్ వేసేస్తామండి. ఒక్కోసారి వారం రోజులు, ఒక్కోసారి 5 రోజులు అట్లా. అలా రిలాక్సేషన్ అనమాట. సరదాగా మనం ఇవన్నీ మర్చిపోయి, ఇంట్లో అవన్నీ మర్చిపోయి వెళ్ళిపోతాం చూసారా? అది. అలా మన జీవితం మనం గడుపుకోవాలండి. 60 ఏళ్ళొచ్చిన తర్వాత మనం హెల్త్ విషయంలో కానీ, తర్వాత తిండి విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఎందులోనైనా మనం హ్యాపీగా ఉండగలగాలండి. అయితేనే మనం చనిపోయేదాకా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆరోగ్యాన్ని మించింది ఏముంది చెప్పండి? ఎన్ని కోట్లున్నా, ఎన్ని బట్టలున్నా, ఎన్ని నగలున్నా, ఆరోగ్యం మాత్రం బావుంటే, వీటన్నిటిని మించి మనం చాలా సంపద మన దగ్గర ఉన్నట్టేనండి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం హ్యాపీగా గడపాలండి. ఓ 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఇంట్లోవన్నీ మర్చిపోయి గడపొచ్చు. అదే భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళే అవకాశం ఉందనుకోండి, జంటగా వెళ్ళి చక్కగా ఏ పుణ్యక్షేత్రమో, లేదు ఏ తీర్థయాత్రో ఏదో ఒకటి చూసుకుని రావచ్చు. లేదు ఫ్రెండ్స్‌తో ఇలా. తర్వాత అండి, మనకి రోజంతా పని చేసి కొంత టైం మనకి మిగులుతుంది. రోజంతా మేము చేస్తూనే ఉంటాం, అసలు టైం లేదు అనే వాళ్ళ గురించి నేను చెప్పలేను గానండి. ఎంతో కొంత టైం మిగులుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఆడవాళ్ళం, మనకి నచ్చిన పాటలు పెట్టుకుంటూ, లేదు మ్యూజిక్ పెట్టుకుని డాన్స్‌లు ఎయగలిగిన వాళ్ళండి ఈ వయసులో ఏమేస్తాంలేండి గానీ, వయసులో ఉన్నోళ్ళైతే ఒక 2 స్టెప్పులు వేస్తున్నట్టు. అంటే స్టెప్పులంటే ఓ విరగబడిపోయి తిరగబడిపోమని కాదండి. ఏదో కొంచెం ఒళ్ళు ఊపనమాట. అట్లా వస్తే మనం హెల్తీగా ఉంటామండి. అట్లాగే మంచి పాటలు వింటూ ఉంటే ఆ మ్యూజిక్కు, నాకైతే పాత పాటలు చాలా ఇష్టమండి. అవి వింటుంటే అన్నీ మర్చిపోతాను. ఒక్కోసారండి మిషన్ కుట్టేటప్పుడు కూడా పాటలు పెట్టుకుంటుంటే ఏం కుడుతున్నానో, ఎంత పని చేస్తున్నానో తెలీదన్నట్టుంటుందండి. అలా అనమాట. అవి వింటూ అలా మర్చిపోతాననమాట. అలాగా ఏదో ఒకటండి, మనకంటూ మనం లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. చాలామందండి కిట్టి పార్టీలు చేసుకుంటారు. కొంతమంది విమర్శిస్తారు ఆ కిట్టి పార్టీలేంటని. కానీ అది కూడా కొంత కరెక్టేనండి. అది మనకి ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటారేమో! అంటే కొంచెం ఉన్నవాళ్ళు చేసుకుంటారులెండి కిట్టి పార్టీలంటే. అందరూ డబ్బులేసుకొని హ్యాపీగా ఒకరు ఒక చోట కలుస్తారు. నెలకోసారి కలిసి, వాళ్ళేవో చిన్న చిన్న గేమ్స్ పెట్టుకొని చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారంటే, నేనెప్పుడు వెళ్ళలేదండి. నాకు దాని గురించి తెలీదు. విన్నాను. విన్న విషయం చెప్తున్నానంతే. అలా అండి, ఏముందండి, అదొక సరదా, అది వాళ్ళిష్టం. పెట్టుకోగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారండి. పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. ఏముంది దానికి? అలా అని డబ్బుంటేనే మనం ఎంజాయ్ చేయగలమా? డబ్బు లేకపోతే చేయలేమనేది కూడా కరెక్ట్ కాదండి. మనకున్నంతలో చేయొచ్చు. మంచి పుస్తకం చదవండి. ఎంత హాయిగా ఉంటుందో.
ఆ పుస్తకం మనకు అర్థమైపోయేటట్టు 1కి 2 సార్లు నిదానంగా చదివితే మన మనసులో హత్తుకుపోతుందండి. దానిలో ఏది అడిగినా మనం చెప్పగలుగుతాం. కొంతమందికి నవల్స్ ఇష్టం ఉంటాయి. నేనండి ఇదివరకు 'యుద్ధనపూడి సులోచనారాయణ' నవల్స్ దాదాపుగా చదివేశాను. అంత ఇష్టం అనమాట. ఆవిడ 'మీనా' నవల గాని, 'మీనా' సినిమా ఇప్పటికొచ్చినా కొత్తగా ఇవాళే చూస్తున్నట్టు చూస్తానండి నేను. అంత ఇష్టం అనమాట. ఏంటంటే అది మనసుకి బాగా నచ్చేసింది. మనకి నచ్చిన పనులు చేసుకుంటే హ్యాపీగా ఉంటాం అనడానికి చెప్తున్నానండి నేను. అలా అనమాట. ఆ నవల్స్ చదివేదాన్నండి. 'ఆర్ సంధ్యాదేవి', 'యద్దనపూడి సులోచనారాణి', తర్వాత 'ఆరికపూడి కౌసల్యాదేవి', 'డాక్టర్ చక్రవర్తి' అండి. 'చక్రభ్రమణం' నవల ఆవిడది. ఆ నవల చదివానండి. సినిమా కూడా నేను ఇప్పటికీ కొత్తగా చూస్తాను. ఆ 'డాక్టర్ చక్రవర్తి' సినిమా వస్తే ఇప్పటికీ ఇష్టంగా చూస్తాననమాట. అలా అండి. ఏంటంటే ఏదో ఒకటి మనకిష్టమైంది చేయడం గురించి చెప్తున్నానండి. అందులో పాటలు గాని, అబ్బా! నాకెంత నచ్చుతాయంటే అవి వింటూ ఉంటే నేను మనసులో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు, కష్టాలున్నా కూడా మర్చిపోతానండి. అలా అనమాట. నా గురించే కాదండి. అందరూ కూడా అలాగా ఇష్టమైన పనులు చాలా మందికుంటాయండి. ఆ ఇష్టమైన పనులు మనం చేసుకోవాలండి. చేసుకుంటే మనం 60లో కాదు 70లో కూడా ఇలాగే ఉండగలుగుతామని నేను చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకుంటే మనకి ఎక్కడ లేని హుషారొచ్చేస్తుందనమాట. ఈ వయసులో చేయలేని పనులు కూడా చేయగలుగుతామండి. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు మనకంత కష్టపడే పనులేం లేవండి. పిల్లల దగ్గర చేసినా, వాళ్ళ పిల్లల దగ్గర చేసినా మిక్సీలున్నాయి, గ్రైండర్లున్నాయి, వాషింగ్ మెషిన్లున్నాయి, అంట్లు తోమే మిషన్లు కూడా ఉన్నాయటండి. అదైతే నాకు తెలీదు. ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు మనం కష్టపడేదేం లేదు. కాకపోతే పిల్లల్ని చూసుకోవడం అవన్నీ కొంచెం ఈ వయసుకి కష్టమేనండి. అలా చేస్తూ కూడా కొంత టైం మనకంటూ కేటాయించుకుంటే మనం ఇంకొంచెం కాలం, ఇంకొంత కాలం, ఇంకొంచెం సేపు హ్యాపీగా ఉండగలిగితే ఇంకొంచెం చేయగలుగుతామండి. అవునా కదా చెప్పండి. ఆడవాళ్ళు ముఖ్యంగా అండి మనకి సెలవులు లేవు. గవర్నమెంట్ ఉద్యోగులకి సెలవులు, రిటైర్మెంటు, వాళ్ళకి పెన్షను, తర్వాత మగవాళ్ళకండి ఇవన్నీ ఉన్నాయి. ఆడవాళ్ళకి ఏమున్నాయి చెప్పండి. రోజల్లా పని చేస్తూనే ఉంటాం. మధ్యలో అంటే విశ్రాంతి ఉంటుందిలెండి. మనకు కూడా ఉద్యోగాలకెళ్ళి చేసే అంత కష్టపడి ఏం చేయటం లేదు. మనం ఇంట్లో రోజంతా చేసేస్తామా చెప్పండి పని ఎంతన్నా? ఇంకా ఖాళీ ఉంటే ఇల్లు శుభ్రం చేసుకుంటాం. కొంతమందికి అదొక ఇష్టమండి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, నీట్‌గా అని చేసుకుంటారు. కొంతమంది బట్టలు మడత పెట్టడం ఇష్టం. కొంతమందికి ఏదో ఇల్లు సర్దుకోవడం ఇష్టం. అంట్లు అవన్నీ గిన్నెలవి నీట్‌గా తోమినవన్నీ మళ్ళా క్లాత్‌తో తుడుచుకొని ఓ పక్కన పెట్టుకోవడం. చాలామంది ఇంట్రెస్ట్‌గా చేస్తారండి ఇంటి పనులు. అలా చేసుకుంటే అది కూడా ఆనందమేనండి. మనం ఏది చేసినా మనకు ఆనందమే నన్నడిగితే. ఇష్టంగా చేయాలండి ప్రతి పనిని గూడా. కష్టం అనుకున్నామా చస్తే చేయలేం. ఇప్పుడు ఈ పెన్నుందండి. ఇక్కడున్న పెన్నుని ఇది సపోజ్ పెన్ను. ఇక్కడున్న పెన్నుని తీసి పక్కకి ఇలా పెట్టాలన్నా కూడా కష్టం అనుకున్నాం అనుకోండి, చస్తే ఆ పని చేయలేం. అందుకని మనం ఏది చేసినా సరేనండి, ఇష్టపడి చేయాలి. చాలా ఆనందంగా దాన్ని మనం ఫీల్ అవుతూ చేయాలండి. ఏ పనైనా సరే. ఒక్కోసారి ఇసుకొస్తుందండి. అసలు మీకు ఇసుకు రాదా? ఇలా మాట్లాడుతున్నారని అనుకోవద్దు. విసుగొచ్చినప్పుడు ఆ పనిని కాసేపు పక్కన పెట్టి, మళ్ళీ మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. కాసేపు కొంచెం రిలాక్స్ అవ్వాలండి. ఎప్పుడు ఈ వయసులో మనం పడి వయసులో ఉన్నంత చేసేంత ఓపికైతే ఉండదు. శరీరం సహకరించదండి. అదైతే మాత్రం వాస్తవం. అందుకని మనమేం చేయాలంటే మనసుని ఆనందింపజేసుకోవాలి. మనకిష్టమైన పనులు చేస్తూ మనసుని ఆనందంగా ఉంచుకుంటే ఇంకొంచెం శరీరం కష్టపడుతుందండి. ఏమంటారు? నాకైతే అలాగే అనిపిస్తుందనమాట. మనం ఏ వయసులో తర్వాతండి నచ్చిన బట్టలు కట్టుకోవాలి. ఇన్ని సార్లు చెప్తుందనుకోద్దు. ఇంతకుముందు ఓసారి వీడియోలో చెప్పాను నేను. మనకి నచ్చిన బట్టలు నీట్‌గా, చక్కగా కట్టుకోవచ్చండి. తక్కువలో కట్టుకోండి. ఎక్కువ ఇప్పుడు నేనున్నానండి చీప్ అండ్ బెస్ట్‌లో ఎక్కువ తీసుకొని కట్టుకుంటూ ఉంటాను. బాగా ఇష్టం నాకు శారీస్ అవి. అలా తీసుకుంటాను. అలా కట్టుకోవచ్చండి. మనకిష్టమైన పని మనం చేస్తాం. ఎవరికీ ఏముందండి, ఎవరికీ ఇబ్బంది లేకుండా మన దగ్గరున్న స్తోమతలో మన ఆనందాన్ని పొందడంలో తప్పు లేదండి. ఎవరి ఆనందం ఎందులో ఉందో చెప్పలేమనమాట. నాకిలా అనిపిస్తుందంటే మీకు ఇంకోలా అనిపించొచ్చు. దాన్ని అలా వెతుక్కోవాలి గానండి, మనకెప్పుడు గూడా బాధపడుతూ నెగెటివ్ థాట్స్ ఒకటండి. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేయాలండి. శత్రువుని గూడా ప్రేమించగలగాలంటారు. అంటే అది కొంచెం మనం మనుషులం గదా! కొంచెం కష్టమే. బాధనిపిస్తుందండి. ఒక్కోసారి ఎంత మనం సర్దుకుపోదామన్నా ఒక్కోసారి కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయలేం గానండి. లేక శత్రువుని గూడా మా ఫ్రెండ్ ఒకావిడ చెప్తారండి. ఏమనంటేనంట మనల్ని ఎవరైతే బాగా ద్వేషించారో వాళ్ళకి మనం ఐ లవ్ యూ చెప్పాలటండి. అంటే నేచర్‌తో. ఆవిడ మెడిటేషన్‌లవి చేస్తారనమాట. నేచర్‌తో మనం ఓహ్! గాడ్ థాంక్ యూ అని చెప్పని ఆ వ్యక్తి పేరు ఎవరైతే ద్వేషించారో ఆ వ్యక్తి పేరు చెప్పి ఐ లవ్ యూ అని, తనంటే నాకిష్టం అని మనం పాజిటివ్ వైబ్స్ పంపిస్తూ ఉండాలటండి. అంటే ఇలా మనకి ప్రకృతితో గాలిలో అలా వెళ్తాయో మరేమో నాకు కూడా తెలీదు. అంత క్లియర్‌గా తెలీదు. ఆవిడన్నారండి అలా అనమంటే
ఒకసారి నాతో మాట్లాడని, నా మీద అలా అనుకుంటూ వచ్చానండి మనసులో నేను మా ఫ్రెండ్ చెప్పగానే. కానీ అది నిజమైందండి. నా మీద విరోధం పెట్టుకున్న వ్యక్తి మా ఇంటికొచ్చి నాతో మాట్లాడారండి. నేను నిజంగా అసలు ప్రత్యక్షంగా అనుభవించిన విషయం అండి అది. అందుకని ఏంటంటే మనం పాజిటివ్‌గానే ఉందామండి. ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్. శత్రువుని గూడా కానీ ఏమైంది? వాళ్ళకేం బాధ కలిగిందో మన్నన్నారు అనుకుంటే చాలా బావుంటుందండి. కానీ అనుకోవడం కష్టమే. చెప్పడం తేలిక. అనుభవంలోకొచ్చినప్పుడు అది చాలా పెయిన్ ఉంటుందండి. అది భరించడం చాలా కష్టం. చెప్పడానికేముందిలెండి. నేను చెప్తాను, ఇంకోళ్ళు చెప్తారు, ఇంకోళ్ళు చెప్తారు. కానీ అది అనుభవించడం చాలా కష్టం. కానీ అందులోంచి కూడా మనం పాజిటివ్ తీసుకుంటే చాలా బావుంటామండి. ముఖ్యంగా లేడీస్ మనం. ఎంత పని చేసుకున్నా, ఏది చేసుకున్నా మనకంటూ కొంత సమయం కేటాయించుకుని, ఓ 10 నిమిషాలండి మెడిటేషన్ చేసుకోండి. 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటే మళ్ళీ మనం యాక్టివ్ అవుతాం. బాడీ అంతా యాక్టివ్ అవుతుంది. ఒక్క 10 నిమిషాలు చాలండి. అలా అనమాట. ఏదో ఒకటి మనకిష్టమైన పని చేస్తూ మనం హాయిగా ఉందామండి. 60లు కాదు 70ల్లో కూడా మనం ఇలా యాక్టివ్‌గా ఉందామని నిరూపించుకుందాం. అలా ఉండగలిగితే ఎంత బావుంటుంది చెప్పండి. ఆడవాళ్ళకి కష్టం, ఇంట్లో పని అనుకుంటాం గదా! కష్టం, కష్టం అనుకుంటే అది కష్టంగానే ఉంటుంది. కానీ అందులోనే మనం కొంచెం ఆనందాన్ని వెతుక్కొని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తే మన లైఫ్ అంతా బావుంటుందండి. ఏమంటారు? మీకేమనిపించిందో ఈ వీడియో చూసాక కొంచెం కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. నేనేమన్నా తప్పు మాట్లాడినా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో అలా మాట్లాడకుండా సర్దుకుంటాను. ఎందుకంటే అన్నీ ఖచ్చితంగా మాట్లాడేసే దేవతలమేం కాదండి. ఏమన్నా పొరపాట్లు నేను గూడా చేయొచ్చు. అలా చేస్తే నేను సరిదిద్దుకుంటాను. తప్పకుండా నాకు తెలియచేయండి. అలా తెలియజేసే మంచి నాకు సపోర్ట్ ఇచ్చే కామెంట్లు పెట్టే ఒకళ్ళిద్దరున్నారండి. చాలా చెప్తారు. మీరిది తప్పు మాట్లాడారని. అది నేను నెక్స్ట్ వీడియోలో సరిచేసుకుంటాను. అలా మీరు కూడా చెప్పండి. ఏం పర్వాలేదు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. చిన్న చిన్న చిట్కాలు పాటించండి నాలా. ఏమంటారు? థ్యాంక్ యూ.